ఐజీపీ ఈగల్ టీం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రెడీ ఒకసారి క్లాస్. ముందుగా వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించాను. నేను సైతం విశ్వవృష్టికి ఒక్కటి కారపోసాను. నేను సైతం ఘోషకు వెది గొంతుగా విచ్చి మోసాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించానని చెప్పేసి మహాప్రస్థానం శ్రీశ్రీ గారు చెప్తారు. సమాజంలో మార్పు కోసం మనం చేసే ప్రతి చిన్న పని కూడా ఎంతో విలువైందని చెప్పేసి, సమాజంలో మనం తీసుకొచ్చే ప్రతి చిన్న మార్పు కూడా ప్రపంచానికి ఎంతో విలువైందని శ్రీశ్రీ గారు 10 సంవత్సరాల క్రితం మనకు చెప్పడం జరిగింది. ఈగల ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ అనే మహమ్మారి మీద యుద్ధం ప్రకటించింది. మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాంతంలోకి గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే, మీ పడిలోకి గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే, అదేవిధంగా మీ కాలేజీలోకి, మీ ఇంట్లోకి డ్రగ్స్ ప్రవేశిస్తే ఇంకా దయచేసి అందరూ కూడా 197 నుండికి సమాచారం అందించాలని ప్రత్యేకంగా ఇక్కడికి చేరుకున్న గుంటూరు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. అల్లూరి సీతారామరాజు గారి నేలలోని గతంలోని గంజాయి పండేది. అటువంటి గంజాయి ఎక్కడా పండకూడదని చెప్పేసి ప్రభుత్వం డ్రోన్ సర్వేలెన్స్, అడ్రిన్ శాటిలైట్స్, అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలన పూర్తిగా జరిగింది. అదేవిధంగా ఈగల ఆంధ్రప్రదేశ్ గంజాయికి వ్యతిరేకంగా చేస్తున్న క్యాంపెయిన్లో, సింథటిక్ డ్రగ్స్ వ్యతిరేకంగా చేస్తున్న క్యాంపెయిన్లో ఇటీవల కాలంలో మేమంతా గడిపి ఒక కీ క్యాంపెయిన్ లాంచ్ చేశాం సార్. ఆ కీ క్యాంపెయిన్ దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోరు, దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోవడం క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. విజయవాడ కమిషనరేట్లోని మాచవరం పోలీస్ స్టేషన్లో ఇటీవల మేము 2 వ్యక్తుల్ని మేము పట్టుకున్నాం. ఒక అమ్మాయి, అబ్బాయి బెంగళూరు నుంచి వాళ్ళు MDMA అనే ఒక డ్రగ్ తీసుకొస్తూ వాళ్ళు మాకు పోలీసులు పట్టుబడ్డారు. దాంట్లో ఉన్న ఒక అబ్బాయి పోలీసు విచారణలోని ఒక ప్రశ్న సంధించాడు. నా సొంత డబ్బుతో 1 గ్రాము హీరాయిన్ కొనుక్కున్నాను, బెంగళూరు నుంచి 10,000 రూపాయలు పెట్టుకున్నాను. 1 గ్రామ్ కొకైన్ కొన్నాను, 1 గ్రామ్ మెత్ కొన్నాను. నా ఇంట్లో నేను ఆ డ్రగ్ను ఉపయోగించుకుంటున్నాను. కానీ మీరెందుకు పోలీసులు ఇంత పెద్ద కేసు పెడుతున్నారు? ఈ కేసుకి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఎందుకు చెప్తున్నాను క్వశ్చన్ పెడితే ఆయనకి మేము సమాధానం చెప్పాం. భారతదేశానికి పశ్చిమాన మనకి 3 దేశాలు ఉంటాయి, గోల్డెన్ క్రెసెంట్ అంటారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. అక్కడ ఓపియం పండుద్ది.
197 చెప్పాలి. అదేవిధంగా చివరిగా తారలు దిగి వచ్చిన వేళ ఈరోజు మన స్టేజ్ మీద నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇతర సినీ నటులు ఉన్నారు, గౌరవ ఎంపీ గారు ఉన్నారు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుజనా ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా తారలు దిగి వచ్చిన వేళ అని చెప్పేసి గుంటూరు మొత్తం ఈరోజు ఇక్కడే ఉంది. వాళ్ళందరి కోసం చివరిగా ఒక పద్యం చెప్పి ముగిస్తాను. తెలుగు దేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లబుండ తెలుగు కొండ, ఎల్ల నృపులు కొరువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. మాతృభాష పరిరక్షణ కోసం గుంటూరు నగరం చేస్తున్న విశేష కృషికి, అదేవిధంగా ఈరోజు మాతృభాషలో ఇక్కడ మీ అందరి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్సీ గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. Yes, thank you so much అండి. ఈ ప్రతిష్టాత్మకమైన 10K వాక్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ అభివృద్ధికి స్పష్టమైన